ఈ రోజు మహాభారతంలోని 51వ అధ్యాయం. స్వర్గలోకానికి రాజైన ఇంద్రుడు ఒకరోజు గర్వంలో మునిగిపోయి మర్యాదపూర్వకమైన మర్యాదల గురించి మర్చిపోతారు. ఎప్పుడైతే దేవుళ్ళకి గురు మరియు దేవుళ్ళు అసురులు సమానంగా గౌరవించే బృహస్పతి ఇంద్రుడు సభలోకి వచ్చినప్పుడు ఇంద్రుడు ఆచార్యుని స్వాగతించడానికి ఆయన కుర్చీ నుంచి పైకి లెగవరు. అలాగే ఆయన్ని కూర్చోమని కూడా చెప్పరు మరియు చేయాల్సిన మర్యాదలు కూడా చెయ్యరు. ఇంద్రుడు అహంకారంతో ఇలా వచ్చిన అతిథుల్ని కూడా కూర్చొని ఆహ్వానిస్తారు. బృహస్పతి ఇంద్రదేవుడు చేసిన పనికి బాధపడతారు. ఆయన శ్రేయస్సు అహంకారంతో ఇది అంతా చేశాడని సభలో నుంచి వెళ్ళిపోతాడు. బృహస్పతి లేని ఆ సభ వైభవం మరియు గౌరవాన్ని కోల్పోయింది. ఇంద్రుడు తొందరలోనే ఆయన ప్రవర్తన ఒక మూర్ఖత్వం గురించి తెలుసుకుంటారు. ఆచార్యాన్ని బాధ పెట్టినందుకు ఆయనకి ఏం ఇబ్బంది రాబోతుంది అని ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాలి అని అనుకుంటాడు. కానీ ఇంద్రుడు అది చేయలేకపోతాడు. ఎందుకంటే బృహస్పతి కోపంతో ఎవరికి కనపడకుండా మాయమైపోతారు. ఇంద్రుడు మనసుని అది దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే బృహస్పతి వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఇంద్రుడు బలం తగ్గిపోతా వస్తుంది. దానివల్ల అసురులు పెరిగిపోయి దేవుళ్ళ మీద దాడి చేయడం మొదలు పెడతారు. బ్రహ్మదేవుడు దేవుల్ని చూసి జాలిపడి కొత్త ఆచార్యాన్ని తీసుకొచ్చుకోమని సలహా ఇస్తారు. బ్రహ్మదేవుడు ఇలాగా అంటారు: ఇంద్రుడు అవివేకం వల్ల బృహస్పతి వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడే త్వష్ట దగ్గరికి వెళ్ళండి. ఆయన కొడుకైన విశ్వరూపాన్ని మీ గురువు అవ్వమని అభ్యంతరణ తెలపండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఆ మాటలకి దేవతలు సంతోషంగా సన్యాసి అయిన విశ్వరూప దగ్గరికి వెళ్తారు వాళ్ళ అభ్యంతరాన్ని తెలియపరచడానికి. వాళ్ళు ఇలాగా అంటారు: మీరు వయసులో చిన్నవారు అయినా కూడా అన్ని వేదాలను చదివారు. మీరు మా గురువు అవ్వడం వల్ల అది మాకు గౌరవం. విశ్వరూప దానికి అంగీకరించి దేవుల్ని అసురుల నుంచి కాపాడతారు. విశ్వరూప తల్లి దైత్యులు అనే అసుర వంశానికి చెందిన వాళ్ళు. దానివల్ల ఇంద్రుడికి విశ్వరూప అంటే అనుమానంగా ఉంటది. ఆయన పుట్టుక వల్ల విశ్వరూప నిజాయితీగా ఉండరు ఏమో అని అనుమానిస్తా ఉంటాడు. ఆ అనుమానం పెరిగి విశ్వరూప వల్ల ఆయనకి ఏదైనా కీడు జరుగుతుంది ఏమో అని ఆయనని ఆధ్యాత్మికంగా బలహీనుడిని చేయాలి అని అనుకుంటాడు. విశ్వరూప దానికి లొంగరు. విశ్వరూప యవ్వనంలో ఉండడం వల్ల ఇంద్రుడు అందమైన స్త్రీలతో ఆయన్ని లొంగ తీసుకోవాలి అని అనుకుంటారు. కానీ విశ్వరూప గురువు అన్న మాటకే కట్టుబడి ఉంటారు. ఇంద్రుడు విశ్వరూపాన్ని చంపాలి అని అనుకుంటారు. అలా ఒక రోజు విశ్వరూపాన్ని ఇంద్రుడు వజ్రాయుధంతో చంపేస్తారు. ఇంద్రుడు చేసిన పాపానికి ప్రపంచమంతా కష్టాలు పడుతుంది. భూమి మీద పంటలు వేయడానికి నేల అనుకూలంగా ఉండదు. ఆడవాళ్ళు శారీరక ఇబ్బందులు పడతారు. త్వష్ట ఇంద్రుడు ఆయన కొడుకుని అంత క్రూరత్వంగా చంపినందుకు కోపం మరియు బాధలో ఉంటారు. గొప్ప తపస్సు చేసి అగ్నిలో నుంచి ఇంద్రుడు శత్రువుగా వృత్రాన్ని రప్పిస్తారు. త్వష్ట ఇలాగా అంటారు: ఇంద్రుడు నీ శత్రువు. నువ్వు బలంగా ఉండి ఇంద్రుడిని చంపుగాక. ఇంద్రుడు మరియు విట్రాకి గొప్ప యుద్ధం జరుగుతుంది. విట్రా గెలుస్తున్నాడు అనే సమయంలో ఋషులు మరియు దేవుళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి ఇలాగా అంటారు: భయపడకండి, నేను ఇంద్రుడు వజ్రాయుధంలోకి ప్రవేశిస్తాను. ఇంద్రుడు గెలుస్తాడు. దేవుళ్ళు మరియు ఋషులు విట్రా దగ్గరికి వెళ్లి ఇలాగా అంటారు: దయచేసి ఇంద్రుడితో స్నేహం చేయి. మీ ఇద్దరికి సమానమైన బలం ఉంది. విట్రా గౌరవంగా సమాధానం చెప్తారు: నేను మరియు ఇంద్రుడు స్నేహితులం ఎలాగవుతాం? నన్ను క్షమించండి. రెండు గొప్ప శక్తులు కలిసి ఉండలేవు. ఋషులు ఇలాగ జవాబు ఇస్తారు: నువ్వు ఎలాంటి సందేహం పెట్టుకోమాక. ఇద్దరు గొప్ప వాళ్ళు కూడా స్నేహితులు అవ్వచ్చు. విట్రా ఇలాగా అంటారు: సరే, నేను పోరాటాన్ని ఆపేస్తాను. కానీ నాకు ఇంద్రుడి మీద ఎలాంటి నమ్మకం లేదు. ఆయన నా పైన దాడి చేయొచ్చు. నాకు ఒక వరాన్ని ప్రసాదించండి. పగలు గాని రాత్రి గాని, పొడి ఆయుధాలతో గాని తడి ఆయుధాలతో గాని, రాయి గాని చెక్క గాని, ఎలాంటి లోహములతో గాని బాణాలతో గాని ఇంద్రుడు నా ప్రాణాన్ని తీయలేడు అని వరాన్ని ప్రసాదించండి. ఋషులు మరియు దేవతలు సరే అని వరాన్ని ప్రసాదిస్తారు. పోరాటం ఆగిపోయింది. ఇంద్రుడు వృత్రాతో స్నేహం చేస్తున్నట్టు నటిస్తా ఉంటారు. వృత్రాన్ని వధించడానికి సమయం కోసం వేచి ఉంటా. అలా ఒక సాయంత్రం వృత్రాన్ని సముద్రం దగ్గర కలుస్తారు. సంధ్యా సమయంలో ఇంద్రుడు వృత్రా పైన దాడి చేయడం మొదలు పెడతాడు. వాళ్ళ ఇద్దరి మధ్యన పోరాటం చాలాసేపు గడుస్తుంది. వృత్రా విష్ణుమూర్తిని ప్రశంసిస్తా ఇంద్రుడితో ఇలాగా అంటారు: నువ్వు చెడ్డవారిలో కూడా చెడ్డవాడివి. ఓటమే చూడని వజ్రాయుధాన్ని ఎందుకు వాడడం లేదు? శ్రీహరి చేత పవిత్రమైన వజ్రాయుధాన్ని వాడు. దానివల్ల శ్రీహరి ఆశీర్వాదం నేను పొందుతాను. ఇంద్రుడు వృత్రా కుడి చేతిని కోసేస్తారు. అయినా కూడా వృత్రా ఏమీ
భయపడడు. దాని తర్వాత ఎడం చేయిని. దాని తర్వాత ఇంద్రుడు వ్రిట్రా నోటిలోకి ప్రవేశిస్తాడు. ఇంద్రుడు వ్రిట్రా కడుపుని చీల్చి బయటికి వస్తారు. దగ్గరలో ఉన్న సముద్రంలో ఆయన పిడుగుని నీటి వైపు గురిపెట్టి విసురుతారు. నీళ్ళలో నుంచి నురుగు వచ్చి వ్రిట్రాని తాకేలాగా విష్ణుమూర్తి ఆ నురుగులోకి ప్రవేశిస్తారు. అది ప్రాణాంతకరమైన ఆయుధంగా మారుతుంది. అలాగా పరాక్రమవంతుడైన వ్రిట్రా మరణిస్తాడు. ఇంద్రుడికి విజయం వచ్చినా కూడా ఆయన చేసిన పాపానికి సిగ్గుతో దాక్కుంటాడు. ఇంద్రుడు కనిపించకపోవడం వల్ల దేవుళ్ళు మరియు ఋషులు రాజు లేకపోతే ఎలా అని ఆందోళనకి గురవుతారు. అందుకే వాళ్ళు పరాక్రమవంతుడైన రాజు నహుషుడి దగ్గరికి వెళ్లి మీరే మాకు రాజు అవ్వాలి అని అడుగుతారు. నహుషుడు ఇలాగా అంటారు, నన్ను క్షమించండి, నేను మీ రాజు అవ్వలేను. ఇంద్రుడు కూర్చునే స్థానంలో నేనెలా కూర్చోగలను? మిమ్మల్ని నేనెలా కాపాడగలను? ఇది అసాధ్యం. అలా వినయంగా అభ్యంతరం చెప్తారు. కానీ వాళ్ళు పట్టుబడి ఉంటారు. వెనకడుగు వద్దు, మా తపస్సు ఒక అన్ని అర్హతలు మరియు శక్తి మీదే. మీ బలానికి అవి తోడవుతాయి. మీరు మీ దృష్టిని పెట్టే ప్రతి ఒక్కరి శక్తి మీకు బదిలీ అవుతుంది. మీరు అజయులు అవుతారు. ఆ విధంగా అతి శక్తివంతుడైన నహుషుడు అంగీకరిస్తారు. విప్లవం కొత్తేమీ కాదు. దేవతల ప్రపంచంలో కూడా ఇంద్రుణ్ణి సింహాసనం నుంచి తొలగించి అతని స్థానంలో నహుషుణ్ణి రాజుగా ప్రతిష్ఠింపచేశారు. ప్రతిష్ఠించడానికి దారి తీసిన విప్లవం జరిగిందని ఈ కథ చూపిస్తుంది. నహుషుడు పతనం కథ కూడా బోధనాత్మకమైనది. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.